అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు మీకు కొన్ని అద్భుతాలు చూపిస్తాను. హర్ష్ కుమార్ గారు చేసే పనులు, ఆ జాడగాడ ఆ బ్రీడ్ కుక్క, ఆ కుక్క చేసే పనులు ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళు మొత్తం అందరితో గొడవలు తెచ్చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరిని గెలికెత్తున్నారు, ప్రతి ఒక్కరిని తిట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద విషప్రచారం చేసేస్తున్నారు. చేసేసి మేము దళితులు, మేము మాలలం, లేకపోతే మేము క్రిస్టియన్లు, లేకపోతే మేము క్రిస్టియన్లకు సపోర్ట్ అని ఆ దరిద్రం అంతా తెచ్చి మన నెత్తిని పెట్టేస్తున్నారు. వీళ్ళు ఎలా పెడుతున్నారో చూపిస్తాను రండి. ఇది ఒక వీడియో చూశాను నేను. ఈ వీడియోలో అయినా ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ గురించి ఆయన చెప్తున్నాడు. ఆ పోస్ట్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మీరు కూడా చూడండి. ప్రభాకరన్ పిల్లి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చూడండి. ప్రభాకర్ పిల్లి ఆడి పేరు. సోషల్ మీడియాలో పెట్టాడు ఆ కుర్రోడు పోస్టు. ఏం పోస్ట్ పెట్టాడు ఆయన చదువుతాడు. అప్పుడు ఆ ప్రభాకర్ పిల్లి అనే వ్యక్తి ఎవరు తరపున అతను పెట్టాడు, లేకపోతే ఎవరు అతనితో పెట్టించారు, లేదా అతని అకౌంట్ ఉపయోగించుకుని ఎవరు పెట్టారు, జస్ట్ ఇప్పుడు చూపించేస్తాను మీకు. ఇంతగా ఆ పోస్ట్ ఏం పెట్టారు చూడండి. అలా మబ్బులు ఇడిపోయి నాకు ఇప్పుడు ఏమో ఏడ్రా బాబు ఇలా తయారయ్యారని. ప్రభాకరన్ పిల్లి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చూడండి. డిప్యూటీ స్పీకర్ వర్గంపై తీవ్రంగా దాడి చేసిన ఎస్సీ సంఘాలు. అణచివేత అధికమైతే తిరుగుబాటు ఈ విధంగా ఉంటుంది. ఇదిరా సనాతని డి స్పీకర్గా ఎస్సీపేటలో అక్రమంగా గుడి నిర్మించిన రఘురామగాడి అనుచరులపై మేకులతో తీవ్రంగా దాడి చేసిన ఎస్సీ సంఘాలు అని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, జీవి హర్షకుమార్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ రఘురామకృష్ణరాజును ట్యాగ్ చేశాడు. ఏం చెప్పాడండి అక్కడ క్లియర్గా ఆడు చెప్పేశాడు. ఏమని దాడి చేశారు, మేకులతో దాడి చేశారు, వాళ్ళ అనుచరుల మీద దాడి చేశారని. పాపం దెబ్బలు తిని హాస్పిటల్లో పడుకుని ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టి దాడి చేసింది మా వాళ్ళు చేశారు, దాడి చేసాం, మేము దాడి చేసాం. ఎందుకంటే అక్కడ అక్రమంగా రాముడు మీరు విగ్రహం కడతారా, ఒరే డిప్యూటీ స్పీకర్గా, ఒరే ఇది చేసిందే తప్పు దాడి చేయటం. పాపం వాళ్ళు దెబ్బలు తినేసి పడున్న ఫోటోలు పెట్టి కొట్టింది మేమేరా, మేకులతో మేమే కొట్టాం, మీరు ఏం చేస్తారో చేయండి అని ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశంలోనే ఉన్న 100 కోట్ల మంది హిందువులకు సవాల్ ఇచ్చినాడండి. 100 కోట్ల మంది హిందువులకి నరేంద్ర మోడీ గారితో సహా సవాల్ ఇసిరాడు. మేమే కొట్టాం, మేమే మేకులతో గుచ్చాం. ఎంత దారుణంగా రెచ్చగొట్టటువంటిది. అది నిజంగా చూసిన వాళ్ళు ఇంకా సంయమనం పాటిస్తున్నారు. కానీ ఈ పోస్టులు పెట్టిన పనికిమాలిన ఎదవలో పెట్టించిన ఎదవలో బాగానే ఉంటారు. అక్కడ ఆకివీడి పెదపేటలో ఉన్న దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే ఆ పేట మీద పడిపోతే అందరూ ఏకమై ఎవరండి కాపాడేది? ఎవరు కాపాడతారు? మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. దాడి చేసినా సరే సరే వాళ్ళు కొట్టారంటున్నారు కదా, వాళ్ళు మేకులతో గుచ్చారంటున్నారు కదా, మన వాళ్ళు అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు కదా, ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర చట్టాలు గిట్టాలంటే అంటారు. కానీ పాపం ఆ పెదపేటలో ఉన్న వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళ అమాయకులు. ఎవడో వైసీపీ వచ్చి రండి నిరసన తెలియచేద్దామంటే వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు. ఓడి అమ్మ, మొత్తం అంతమంది జనాన్ని చావుకు అప్పగించేస్తున్నారు కదరా మీ కన్నింగ్ తెలివితేటలో, మీ స్వార్థం కోసం. ఇందుకెవడీడు ప్రభాకర్ పిల్లి అని కూడా ఎవడండి? ఇదిగో హర్ష్ కుమార్ గారు పిఎన్ అని చెప్పి తిరుగుతున్నాడు. హర్ష్ కుమార్ గారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది లీడర్లు ఉంటారు, వాళ్ళ పిఏ అకౌంట్నో లేకపోతే ఇంకొకరి అకౌంట్నో ఇలాంటి పోస్టులు పెట్టడానికి వాళ్ళే ఉపయోగించుకుంటారు. ఏమో మేబీ ఆ పోస్ట్ పెట్టింది హర్ష్ కుమార్ గారు ఏమో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మొత్తం ఈ ఐడి అంతట్లో కూడా హర్ష్ కుమార్ గారి వీడియోలే. ఇది చూడండి, ఇప్పుడు పెట్టి 51 నిమిషాలు అవుతుంది హర్ష్ కుమార్ గారి వీడియో, ఆయన మాట్లాడిన వీడియో మొత్తం అన్నీ హర్ష్ కుమార్ గారే ఉంటాయండి ఇందులో. ఇగో హర్ష్ కుమార్ గారు అబ్బాయి పెట్టిన ప్రెస్ మీటు ఎక్కడ చూసినా ఇదిగో అతశక్తి ప్రవీణ్ పగడాల గారి సాక్ష్యం అని చెప్పి ఎక్కడ ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఎత్తుకున్న మ్యాటర్ ఇదే కదా, మొత్తం అదే. అంటే హర్ష్ కుమార్ గారు ఈ భారతదేశంలోని 100 కోట్ల మంది హిందువులను రెచ్చగొట్టి దళితులను చంపేయమని ప్రూవ్ చేస్తున్నాడు. చంపేయండి వెళ్ళి పెదపేట మీద దాడి. ఆ దళితులను ఒక 50 మందిని 100 మందిని చంపేస్తే మా దళితుల మీద దాడి జరిగిందని నేను చిన్న చిన్న మీటింగులు పెట్టుకుని నేను నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాను అని ప్రాణాలు బలిచ్చేస్తున్నారు కదండి. అయ్యే సినిమా బాహుబలి సినిమాలో బళ్ళాల దేవ 100 అడుగుల విగ్రహం పెడతా ఉంటారు. ఆ తాళ్ళు దిగిపోయి విగ్రహం పడిపోతుంటే బళ్ళాల దేవ వాళ్ళ నాన్న అంటాడు, సావనే 100 అడుగుల విగ్రహం 100 ప్రాణాలు బలికోరదా అంటే ఆ 100 మంది చచ్చిపోయినా పర్లేదు ఈ పనికిమాలిన విగ్రహం కోసం. ఇక్కడ జగన్ గారిది, ఈ హర్ష్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు, ఈ జాడ శ్రవణ్ గారు అనేవాడు వీళ్ళది. ఎస్, మా లీడర్షిప్ నిలబడడానికి, మా ఓట్లు పడడానికి పోతారు ఒక 100 మంది దళితులు. ఇప్పుడు గొడవలు ఆపడానికి ట్రై చేయండి రా, రెచ్చగొట్టకుండా రే బాబు గొడవలకు వెళ్ళకండి, ధర్నాలు చేయకండి, ఎవరి మీద దాడి చేయకండి, చట్టపరంగా చూసుకుందాం అని అది నేర్పించండి రా బాబు. అది వదిలేసి కొడతారు, మేకులతో పొడి చేసాం, దళిత సంఘాలు ఈ ఒక్క సాక్ష్యం చాలు వాళ్ళకి శిక్ష పడిపోనాకి.
మరి ఇదిగోరా మీ ఓడే ఇక మీ హర్షకుమార్ పిఏ అంటాడు వీడు పెట్టాడు ఈ పోస్టు ఇంతకన్నా సాక్ష్యం ఏంట్రా బాబు అని చెప్పి వాళ్ళని దాదాపు 3 నెలలు బయట రానివ్వకుండా చేసినాక సరిపోదు కదా వీళ్ళే చెప్తున్నారు. హర్ష్ కుమార్ గారే చెప్తున్నారు ఎస్ మేకులతోటి గుచ్చింది మా వాళ్ళే అని చెప్పి హర్ష్ కుమార్ గారు వాళ్ళ పిఏతో చెప్పించాడు. ఇంకా సాక్ష్యం ఏం కావాలి? ఆ పెదపేటలో ఉన్న 57 మంది అమాయకులు వాళ్ళు జైలు పోయి 3 నెలల దాకా బయట రాకుండా బెయిల్ కూడా రాకుండా ఉండండి. నేను చెప్తున్నానండి ఈ దేశంలో ఏ దేశంలో అన్నా ఆ దేశంలో ఆయా దేశాల్లో ఉన్న మెజారిటీ మతం ఏదైతే ఉందో ఆ మతానికి ఎప్పుడన్నా చేటు చేసేవాడు ఎవడన్నా ఉంటే ఆ దేశంలో ఉన్న పెద్దోళ్ళు కూడా కోపం తెచ్చుకుంటారు. అది జరుగుతుంది. రాజ్యాంగంలో అందరూ సమానం అని ఉంటుంది. ఉన్నా కూడా వీడు మనల్ని తిట్టాడండి అన్నప్పుడు ఆ చేసింది తప్పు అన్నప్పుడు అక్కడ న్యాయం తీర్చే ప్లేస్లోగా నేను ఉన్నాను అనుకో, నన్ను తిట్టాడు కానీ రాజ్యాంగం తిట్టమని హక్కు ఇచ్చిందంట పాపం నిర్దోషాలు వదిలేద్దాం అనుకుంటాడు ఎవడన్నా అనుకుంటాడా? ఎందుకు అమెరికాలో మొన్న ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం ఏదో కడదాం అనుకున్నారు, పెద్ద విగ్రహం. అమెరికాలో మన వాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు, టెంపుల్స్ కట్టారు, చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ అమెరికన్ సబ్జెక్ట్ని చెప్పలే. కానీ పెద్ద విగ్రహం కట్టాలన్నప్పుడు అక్కడున్న కొంతమందికి వ్యతిరేకత వచ్చింది. కొంతమంది అమెరికన్స్ వ్యతిరేకించారు. ఏంటి ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద కట్టడాలు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఇది అంటే మనం చేసుకున్నంత వరకు పరిమితి ఉన్నంత వరకు ఏ దేశంలో అన్నా ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ దేశంలో కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎక్కడి వరకు? ఎదురుని గెలకనంత వరకు, మెజారిటీ మతాలను గెలకనంత వరకు. తెలియక ఒకప్పుడు ఏది చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏంటండి బాబు ఈ దరిద్రం? హర్ష్ కుమార్ గారు అదే ఎవరైతే అలా పెట్టాడో మేకులతో కూర్చొని అది ఇదని అదే దాని నుంచి ఆయన వీడియో మాట్లాడాడండి. వీళ్ళు రెచ్చగొడేస్తున్నారండి. కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొడేస్తున్నారు, హిందువులను రెచ్చగొడేస్తున్నారు, కాపులను రెచ్చగొడేస్తున్నారు, బీసీలు రెచ్చగొడేస్తున్నారు. రెచ్చగొట్టి వీళ్ళు చూపించేది ఎవరినంటే వీళ్ళందరూ బాగానే ఉంటారండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉన్నారు, చక్కగా బిల్డింగ్లో దూరేస్తారు. అమాయకమైన మాల్లో అమాయకమైన క్రైస్తవులు బుక్ అయిపోతారు. ఇప్పుడు ఆకి వీళ్ళు 57 మంది బుక్ అయిపోయినట్టు. వీళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు చూడండి. ఇప్పుడు సింపుల్గా వీడియోలు మాడుతున్నారు. ఇక్కడ వెళ్ళొచ్చు కదా అక్కడికి. ఆకి వీళ్ళు అన్యాయం జరిగింది, ఆకి వీళ్ళు పొడి చెప్తాను సింపేస్తానన్న ఆ జాడగాడు లేకపోతే ఈ పివి సునీల్ కుమారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి నిలబడొచ్చు కదా. ఆ 57 మందిని పరామర్శించడానికి పోయి రచ్చగొట్టింది మీరే. మీ గురించి వాళ్ళు ఇరుక్కున్నారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే మనకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చరిత్రలో ఇటువంటి వాళ్ళు మనం చూడలేం. ఆకివీళ్ళలో జరిగిన ఘటనకి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గుర్తొచ్చారు. ఈయనకి ఆకివీళ్ళలో రామాలయం కోసం ఆ రాముడికి దండేయాలని రఘురామరాజు గారు వెళ్ళటం ఏంటి? అక్కడ వైసీపీ రెచ్చగొట్టిన దాని మీద కొద్దిమంది వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేయటం ఏంటి? దానికి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి సంబంధం ఏంటండి ఇది? జాతి మేలుకోకపోతే ఇలాంటి వాళ్ళని ఇప్పటిదాకా అనలేదు కానీ ఇలాంటి వాళ్ళని జాతి దూరం పెట్టకపోతే, ఇంకా చెప్పాలంటే తరిమి కొట్టకపోతే వీళ్ళు చేసే తప్పులన్నీ జాతి మోయాల్సి వస్తుంది. గవర్నమెంట్లకు వ్యతిరేకం, కాపులకు వ్యతిరేకం, అగ్రకులాలకు వ్యతిరేకం, బ్రాహ్మణులకు వ్యతిరేకం, ఇంకా మొత్తం ఇంకా ఈ దేశంలో ఉన్న అందరికీ వ్యతిరేకం చేసేసి వీళ్ళ కాళ్ళు దగ్గర పెట్టుకుందామని చెప్తున్నారు ఈ జాతిని. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అసలు వీళ్ళు ముఖ్యమంత్రి ప్రజల గురించి ఏమైనా ఎన్నుకున్నారా లేకపోతే దేని గురించి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ప్రజలు సాగదీసి మాట్లాడండి బాబు, చాలా టైం పడుతుంది. ప్రజలు వీళ్ళకి అధికారం వచ్చింది ప్రజలను రక్షించడానికా వీళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికా అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే నిన్న ఆకివీడులో జరిగిన గొడవ ఎక్కడ జరిగింది? రఘురామరాజు కృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, లేకపోతే ఊళ్ళోకి వచ్చి జన సైనికుల మీద ఇంటి మీద దాడి చేయలేదు. ఎక్కడ జరిగింది? ఆకివీడు పెద్దపేటలో జరిగింది. ఆకివీడు పెద్దపేట దళితపేట. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాలన్నాడు, శ్రీరాముడి విగ్రహం. వాళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళని పిలిచి గతంలో ఎంపీ చేసిన వ్యక్తి ఆకివేడి పెదపేటలో ఉన్న హిందూ దేవాలయం అమ్మవారు ఉన్నారా, అయ్యవారు ఉన్నారా, శ్రీరాముడు ఉన్నారా, మరొకరు ఎవరైనా ఉండేవండి. ఇప్పుడు దాకా అమ్మవారి గుండేమి అక్కడ ఉన్న మన దళితులు మంచి చెడ్డ చూసి దాన్ని అలంకరించి పూజలు చేసి ఏం చేయలేదు కదా, వదిలేశారు కదా. పాడుపడిపోయింది. అది పాడుపడిపోయిన దేవాలయం అని పునరుద్ధరించుకుంటానంటే అలాగా అడ్డుకోవడం తప్పు అని చెప్పాలి. మనోళ్ళకి ఏది చేసినా పాపం వాళ్ళకి తెలీదు. వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే అడ్డుకోండి రఘురామరాజు వస్తాడంటే వాళ్ళు ముందుకు పోతున్నారు. లేదంటే మీ మతం మీదకి వచ్చేస్తుంది, లేకపోతే మీ క్రిస్టియన్స్ మీదకి వచ్చేస్తారు అంటారని పాపం వాళ్ళు వెళ్తారు ముందుకి. వెళ్ళినప్పుడు మనం చెప్పాలి నాయకులుగా, తప్పు అలా వెళ్ళొద్దు. మన చర్చ మీదకి ఎవరైనా వస్తే మనం మాట్లాడుతున్నాం కదా, ప్రశ్నిస్తున్నాం కదా, మనం పోరాడుతున్నాం కదా, వాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదని చెప్పాలి. అది వదిలేసి డాడీ రఘురామరాజు గారు ఇంటి మీదకి వెళ్ళారా, లేకపోతే జన సైనికులు ఇంటి మీదకి వెళ్ళారా, వెళ్ళలేదు కదా, ఇక్కడికి వచ్చినప్పుడే కొట్టారు, ఇక్కడికి వచ్చినప్పుడు కొడితే అది కరెక్ట్ అన్నట్టు అంటారు. ఇటు
అలాంటి మళ్ళీ ఇంకో 10 మంది కుర్రోళ్ళు ఎస్సీ కుర్రోళ్ళు అదే నిజం అనుకున్నా ఇక్కడికి వస్తే కొట్టొచ్చు అనమాట అని వాళ్ళు దాడికి ప్రయత్నించారనుకో, ఈసారి అవతల వాళ్ళు ఎక్కువ మంది జనం ఉన్నారనుకో, వీళ్ళు దాడికి గురవుతారు. లేదా వీళ్ళే ఒకవేళ దాడి చేస్తే వీళ్ళు జైలుకి గురవుతారు. ఎందుకండి ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు హర్ష్ కుమార్ గారు? అంటే వాళ్ళు ఏం చేసినా ఎంకరేజ్ చేసేస్తే వాళ్ళు మా వెనకాల ఉంటారు, మేము లీడర్స్కి ఎదగొచ్చు. ఎందుకు వచ్చిన లీడర్షిప్ అండి అది? మంచి చెడు చెప్పని లీడర్షిప్ ఎందుకు వచ్చిందండి? బలవంతుడితో ఎలా ప్రవర్తించాలి, లేకపోతే మంచివాడితో ఎలా ప్రవర్తించాలి, ఎవరైనా నీ తరపున చెడ్డ పని చేస్తే వాళ్ళని ఎలా వ్యతిరేకించాలి అది చెప్పాలి లీడర్ అంటే. అంతేగాని వాళ్ళు ఏం చేస్తే తెలియక చేస్తే దాన్ని సమర్థించేయకూడదు. అయినా అల్లా పేరు అక్కడికి వెళ్ళాల్సిందండి. పెట్టండి ఒకసారి ఆన్ చేయండి, నేను ఆన్ చేస్తాను అండి. సెలవించి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాగే కాకుండా ఒక 200 కార్లు 100 కార్లు వేసుకుని వెళ్ళి ఆ పేట మీదకి దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ శ్రీరామ సందర్భంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎక్కడైనా దండేసుకోవచ్చు, ఎక్కడైనా దేవుడు పూజించుకోవచ్చు. చెప్పి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలి, ఏ గుళ్ళో దండేసుకోవాలి చెప్పడానికి మనం ఎవరు? మన సంబంధం లేదు కదా. ఇప్పుడు మీరు ఫలానా గుడికి వెళ్ళండి, ఫలానా చర్చికి వెళ్ళండి వాళ్ళు ఎవరు మనకెవరు వచ్చి సలహాలు ఇస్తలేదు కదా. మనకెందుకండి? ఎందుకండి బాబు? 100 సంవత్సరాల క్రితం గుడి అంటే అది. 100 సంవత్సరాల గుడిని పునరుద్ధరించకపోతే ఇగో రఘురామరాజు అనే వ్యక్తి చేతకాని వ్యక్తి అని రెచ్చగొట్టింది వైసీపీ. రెచ్చగొడితే అప్పుడు ఆయనకి తెలిసి అప్పుడు వెళ్ళాడు ఆయనకి వెళ్ళలే. ఇప్పుడే చూపించాను నేను పేపర్ క్లిప్పు. రామాయణం ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది, గోడలపై లోపలపై మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయి ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలను పారవేస్తున్నారని చెప్పింది ఎవరు గురించి చెప్పారనుకుంటున్నారు సాక్షి వాళ్ళు? అది పెద్దపేట దళితపేట ఉన్నప్పుడు అక్కడ గుడి దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారు దళితులు రామాలయం దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారని జనాలను రెచ్చగొట్టింది సాక్షి పేపర్. అభిషేకుడిని పాలకులు పట్టించుకోరా, రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాలను తొలగించే పాలకులకు పట్టాభిషేకుడిని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎవరు? కాలువ గట్టు మీద ఉన్న చర్చల్ని లేకపోతే కాలువ గట్టు మీద ఉన్న కట్టడాలను తీసింది రఘురామరాజు గారు. డైరెక్ట్గా రఘురామరాజుని రెచ్చగొట్టారు. ఏమైనా అక్కడ అలా చేస్తున్నావు కదా, ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్న రామాలయం కట్టవా, అక్కడ దళితులందరూ వ్యర్థాలు పడుతున్నారు పట్టుకెళ్ళి అక్కడ అని సాక్షి పేపరు, భారతిరెడ్డి గారి పేపరు, జగన్ రెడ్డి గారి పేపరు RRR గారిని రెచ్చగొట్టి రఘురామరాజుని అలా రప్పించి దళితుల్ని రెచ్చగొట్టి దళితుల్ని ఎలా పంపించి గొడవ పెట్టించి వాళ్ళందరినీ జైలుకి పంపించి ఇప్పుడు మిమ్మల్ని రప్పించి మీరు బాగానే చేశారా, మళ్ళీ అలాంటి దాడులే చేసి మీరు జైలుకి పోండి, మేము మాత్రం దీన్ని చూపించి దళితుల మీద ఎలా చేసిందని రెచ్చగొట్టి పాప ఎస్సీ ఓటింగ్ను మళ్ళీ మా జగన్ గారి దగ్గర తీసుకెళ్తాము. ఏంటండి ఇది? అలాంటి మాటలు వింటున్నప్పుడు ఇప్పుడు మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు అది కుల వివక్ష, కులంతో దాడి చేసాం, మా మీద దాడి జరిగింది, ఎస్సీ ఎస్టార్సీ కట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మనమే కదా రోడ్లు ఎక్కుతాం. దెబ్బ ఎవరికైనా దెబ్బే కదా. అవతలడి మీద గాయం జరిగినా సరే అలా చేయకూడదని ఖండించాలి తప్ప అబ్బాయి అదేం కాదు, అదేం పెద్ద దెబ్బ కాదు. ఏంటండి ఇలా అయితే సమాజం ముందు మీరు చెడ్డైపోవడమే కాదు, మీరు చెప్పుకుంటున్న కులం ఆ కులం మొత్తం చెడ్డైపోతున్నాడు బాబు. ఏమనుంటే మీరు పార్టీ వ్యక్తిగా మాట్లాడుకోండి, పోనీ కులాన్ని వదిలిపెట్టండి బాబు. ఇలాంటి విషయాల్లోకి కులాన్ని మొత్తం దోషిగా నిలబెట్టకండి బాబు. ఏమంటే ఇప్పుడు ఆయన అయిపోయాడు కదా, ఆయన పిఏ పెట్టాడు పోస్టు, అతను కన్ఫర్మ్ చేశాడు, ఎస్ మా వాళ్ళే దాడి చేశారు, మేకులతో దాడి చేశారు, మళ్ళీ మా దగ్గరకు వస్తే మేము ఎలాగ ఉంటాం, తిరుగుబాటు తీవ్రం అవుతుంది, రఘురామరాజు ఒరే డీసీఎం మొత్తం హర్ష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది అది. ఇప్పుడు పెట్టాల్సిన కేసులు ఏళ్ళని కూడా పెట్టాలి కదా, రెచ్చగొట్టింది ఏళ్లే కదా. ఏదైతే ఆ ప్రభాకర్ అనే దాని నుంచి వచ్చిందో వాడి మీద కేసు అవ్వాలి. దానికి కారణం దాని వెనకాతల అంటే అతను పిఏ అని చెప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి హర్ష్ కుమార్ గారు చేయించినట్టే వస్తుంది అది. మరి ఇవన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే అక్కడ పాపం వెళ్ళి నిలబడిన దళితుల్నే అరెస్ట్ చేసి జైలుకి పెట్టినప్పుడు మరి వాళ్ళు అలా వెళ్ళడానికి గల కారణం ఎవరు? వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? రఘురామరాజు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉన్న ద్వేషంతో వైసీపీకి మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని అలా రెచ్చగొట్టి బలిపశువులు చేసింది వాళ్ళు కదండి అసలైన క్రిమినల్స్. వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి. 57 మంది ఆకివీళ్ళలో ఉన్న అమాయకులైన దళిత వాళ్ళనే కాదండి, వాళ్ళని రెచ్చగొట్టిన వీళ్ళ మీద కూడా పెట్టండి కేసు. మీరు పెట్టకపోతే నేను వచ్చేస్తాను కంప్లైంట్ ఆకివీడు వచ్చి. ఇవే పోస్టులు ఇదే వీడియో ఈ బాడిగల్లో డిలీట్ చేస్తారు మళ్ళీ రేపు ఎల్లుండిలోకి వెళ్ళేటప్పటికి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఇందాక నేను విజిల్లో చూపించిన ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రభాకర్ పిల్లి అనే ఐడి నుంచి వచ్చింది, ఆ పోస్ట్ ఆల్రెడీ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన ఆ విజిల్ అనే ఆయన స్క్రీన్ షాట్లు అయ్యి ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి అవసరమైతే తీసుకుంటాం. హర్ష్ కుమార్ గారు కన్ఫర్మ్ చేసి రెచ్చగొట్టి వాళ్ళని ఈ గొడవకి ప్రేరేపిస్తున్నారు అంటాను కదా, ఆధారం సరిపోద్ది. ఈడొకడు ఈ జాడగాడు ఈడు కూడా మొత్తం జాతిని పెంట చేస్తున్నాడు. వీడు కాపులను తిట్టేస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాడు, లోకేష్ గారిని తిట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తాడు. ఏంటి 5 కోట్లు 5 సీట్లు అంటే 5 కోట్లు చెప్పు 178 800 కోట్లు ఎంత అయింది, 800 కోట్లుని 5 సీట్లు ఇచ్చేమని అడిగాడు. వీడు మొఖాన్ని అద్దంలో చూసుకోరా బాబు, వెళ్ళి నువ్వు ఆ పౌడర్ లేకపోతే నీ మొఖాన్ని నువ్వే గుర్తుపట్టలో పోరా అని చెప్పంటే
వెంటనే వీడు జాతిని అడ్డపెట్టుకుని మొత్తం అందరినీ కులాల మతాలు అన్నింటినీ జాతికి శత్రువుని చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని మాత్రం దూరం చేయకపోతే, వీళ్ళు మాకు సంబంధం లేదు, జాతికి సంబంధం లేదు, మేము న్యాయం ఎటుంటే అటు ఉంటాం, ఏ పార్టీ మాకు న్యాయం చేస్తే వాళ్ళే మా సొంత వ్యక్తులు అనేది ఈ మాలల్లోనూ క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పకపోతే వాళ్ళు చేసే ఏదో పని మొత్తం అందరూ మొయ్యాల్సి వస్తుంది. రోజులు చాలా దారుణంగా మారిపోతాయి రానున్న కాలంలో. మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల నాకేం లాభం లేదు, నష్టం లేదు. ఈ ప్రమాదాన్ని మాత్రం మీకు హెచ్చరిస్తున్నాను. ఈ జాతిలో ఉన్నవాళ్ళు దీన్ని కొంచెం సీరియస్ తీసుకోండి.